హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దాదాపు 13,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి చేర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగులు 2006 తర్వాత రిక్రూట్ అయ్యారు. కొత్త పెన్షన్ స్కీమును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడంతో ఈ డిమాండ్ను నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 2006 తర్వాత రిక్రూట్ అయిన రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు 13,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీము వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సిద్ధరామయ్య చెప్పారు. ఎన్నికల ముందు కూడా తాను అక్కడికి వెళ్లిన వారికి హామీ ఇచ్చానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మెలో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఉద్యోగుల డిమాండ్ నెరవేర్స్తామని చెప్పామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం 13,000 మంది ఎన్పిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు ఆయన. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.